ఈ సంవత్సరం గారిపల్లి నీలిమ గారు నోముకున్న 13 రకాల సంక్రాంతి నోములు చాలా బాగా నోముకున్నారండి. 13 కూడా చక్కగా వెరైటీస్ ఉన్నాయి. ఎలా నోముకున్నారు ఏంటో పూర్తిగా చూద్దామా, ఏమేమి నోములు ఉన్నాయో. ముందుగా అమ్మవారి దగ్గర దీపాలు వెలిగించేసి పసుపు కుంకుమ నోముకున్నారు. అలాగే ఉండల నోము, ఒడి బియ్యం నల్లపూసల నోము, పందిట్లో పచ్చి పసుపు, మూకుట్లో ముద్ద పసుపు నోము, పచ్చి పసుపు కొమ్ములు పెట్టుకున్నారండి. ముందు వచ్చేసి ముద్ద పసుపు నోము, అలాగే పందిట్లో పగడాలు, ముంగిట్లో ముత్యాల నోము, 2 నోములు కూడా పందిరి వేసి నోముకున్నారు. గురుగుల నోము, శ్రీ గౌరీ నోమండి. ఇది అంటే 13 గౌరమ్మల నోము అనమాట. వస్త్ర గౌరీ, గాజుల గౌరీ, పూల గౌరీ, అలా స్వర్ణ గౌరీ, రజత గౌరీ, ధాన్య గౌరీ, కాసుల గౌరీ, ఇలా మొత్తం 13 రకాల గౌరమ్మలు పెట్టుకొని నోముకుంటారు. అలాగే వాటర్ బాటిల్స్ నోము, వెండి గ్లాసులు, అలాగే గిన్నెల నోము వాళ్ళ పాప కోసం తీసుకొచ్చారంట. ఈ నోము చూసారు కదా ఎన్ని రకాల నోములు ఉన్నాయో. అలాగే తను వాకిట్లో వడ్లు వడియాల నోము కూడా నోముకున్నారంట. మల్లె చెట్టు కింద మౌడుల నోము, మందార చెట్టు కింద మైసూరుపాకుల నోము. తను ఇలా వాకిట్లో వడ్లు వడియాలు పెట్టుకొని నోముకున్నారు. మల్లె చెట్టు కింద మౌడులు, మందార చెట్టు కింద మైసూరుపాకుల నోము. గౌరమ్మలన్నిటికీ కూడా చక్కగా మంగళహారతి ఇచ్చారు. చిట్టి తల్లి చూడండి ఎంత చక్కగా నిష్టగా అన్నీ చేస్తుందో, పసుపు కుంకుమ వేస్తుంది చక్కగా. అసలు ఆడపిల్లలు ఉంటే ఆ కలే వేరండి పండగలకి. ఎంత బాగా నోముకుంటుందో చూడండి, పెద్దవాళ్ళు చేసినట్టు చేస్తుంది. నీలిమ గారు సూపర్గా ఉన్నాయండి మీ నోములన్నీ. చాలా థ్యాంక్స్ అండి మాకు మీ నోములన్నీ పంపించినందుకు.